కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఋషులు యాగం చేస్తుంటే రాక్షసులు దాన్ని పాడు చేయడానికి చూసినట్టు మళ్ళీ ఏదో ఒక కథ అల్లుతాడు. ఏదో ఒక కథ అల్లడం, దీన్ని డైవర్ట్ చేయడం. డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోతుంది. అతను మాట్లాడే విధానం చూస్తుంటే అతనికి మైండ్ కూడా సరిగ్గా లేదు, మతి స్థిమితం లేదు జగన్మోహన్ రెడ్డికి. మీరు చూడండి, అతను ప్రెస్ మీట్లు చూడండి, నా ప్రెస్ మీట్ చూడండి, ఆయన్ని నాది ఏది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దాకా అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూడండి, నా ప్రెస్ మీట్ చూడండి. నేను ఎలా మాట్లాడుతున్నానో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడే పద్ధతి కూడా అతను మైండ్ ఉండి మాట్లాడే మాటలు కాదు అవి. నీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైతే మాత్రం నువ్వు అలా చెప్తావా? ఇవాళ మాచర్ల ప్రజలందరూ కూడా సంతోషాలతో దీపావళి చేసుకుంటున్నారు. దీపావళి అయిపోయి 2 నెలలు అయినా సరే మళ్ళీ ఈరోజు దీపావళి చేసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే మాచర్ల ఎవరైతే మాచర్లలో పిన్నిల్లి సోదరులు అక్కడ లేకపోతే వాళ్ళకి అక్కడ స్వాతంత్రం వచ్చినట్టు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ మాచర్లలో పిన్నిల్లి సోదరులు చేసే అఘాయిత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, అలాగే హత్యలు, అక్కడ ఎవరికి ప్రశాంతత లేదు. వాళ్ళకి నువ్వు సంఘీభావం తెలుపుతావా?